జనసేన పార్టీ 10 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి ఎన్డీఏ కూటమిలో భాగంగా 100% విజయాన్ని సాధించింది. సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రజాప్రభుత్వ స్థాపనలో భాగంగా ముత్తుకూరు మండలంలోని పైనాపురం పంచాయతీ నాయకుడు కావలి మస్తాన్ వారి సతీమణి కావలి కవిత దంపతులిద్దరూ కూడా జనసేన పార్టీ కోసం కృషి చేసి ఈ రోజు వాళ్ళ గ్రామంలో జనసేన జెండాను ఆవిష్కరించి దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. గ్రామంలో కూడా అనేక సమస్యలపై పోరాటం చేసి ముత్తుకూరు మండలంలోని ఓ చరిత్ర సృష్టించే విధంగా జనసేన పార్టీని అన్ని పంచాయతీల్లో కూడా జెండా ఆవిష్కరణలు చేసి గ్రామాలలో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ఎన్డీఏ కోట మీద భాగంగా జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ రోజు వాళ్ళ కృషి పట్టుదల అంటే వీటన్నింటినీ ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, వారి యొక్క పోరాట ప్రతిమతో ఇంకా మంచి స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా అధినేత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 శాఖలను తీసుకొని గ్రామ పంచాయతీలు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, తాగునీరు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఆయన శాఖలన్నిట్లు కొట్టి తీసుకొని నీతి నిజాయితీగా పరిపాలన అందించాలనే సంకల్పంతో నిన్నటి నుంచి ఆయన పనిని ప్రజా సమస్యలను తెలుసుకొని పరిశీలించే మార్గంలో అడుగులు ముందుకు వేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నడిచి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకునే దానికి అడుగులు ముందుకు వేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల్ సీనియర్ నాయకులు రహీం, అశోక్, అక్బర్, మండల నాయకులు శ్రీహరి, సుధాకర్, వీర మహిళలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.